ఆర్టీసీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కార్పొరేషన్గా కొనసాగుతున్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఉచిత బస్సు లాంటి ప్రక్రియలు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ ప్రభుత్వము అదొక ఆర్టీసీ మాత్రం ఒక కార్పొరేషన్గానే కొనసాగుతూ ఉంది. అనేక కోట్లాది రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఆర్టీసీ కార్పొరేషన్ను కలుపుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా మరింత భారం తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ, 10 నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ. కార్మికులు, ఉద్యోగుల్లో పలు సందేహాలు. బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి. ఇక తీవ్రమైనటువంటి బకాయిలు ఉండటము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో బకాయిలు ఉండటము, ఇవ్వకపోవడంతో కార్పొరేషన్లో కార్మికులు, డ్రైవర్లు వీరంతా కూడా తీవ్రమైనటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, ఊరిస్తూ ఉన్నారు. విలీనం చేసుకుంటాము ప్రభుత్వంలో అంటూ చెప్తున్నటువంటి ప్రక్రియ గత 10 నెలల నుండి నడుస్తున్నా కానీ కావటం లేదు. దీంతో అయోమయానికి గురవుతా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడికక్కడికే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్న ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో, సంబంధిత చర్యలేవి ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం, మహాలక్ష్మి పథకం కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. ఇక రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాగా ఇది మాత్రం ఎక్కడికి వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినా ఏ ఒక్కటి అమలు కాలేదు. నిధులు కేటాయించకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వహణ లోపంతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ ఊపునిచ్చింది. మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు ఎంతో ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కీలక బాధ్యతను పాటించింది. ఆర్టీసీ కార్మికుల తోనే దాదాపు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి తెలంగాణ అంశము దగ్గరికి చేరింది. తెలంగాణ నినాదం పెరిగింది. తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైనటువంటి శక్తియుక్తుల్ని కూడగట్టి ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఆర్టీసీ కార్మికులే. వారికి మాత్రం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అనేక హామీలతోటే కడుపు నింపుతున్నారు తప్ప ఎక్కడ కూడా వారి పక్షాన వారికి న్యాయం చేసే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. అనేకమైనటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేషన్ తీవ్రమైనటువంటి అప్పుల్లో కూరుకుపోయింది. తీవ్రమైనటువంటి అదొక మనుగడనే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు రవాణా సౌకర్యం కూడా ఉచితంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ అనేకమైనటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి వచ్చినా కానీ ఇప్పటివరకు కూడా రాలేదు. ఎన్నికల ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలో ప్రకటించింది. కానీ ఇప్పటివరకు అటువంటి ప్రక్రియ మాత్రం మొదలే కావడం లేదు. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు అంటూ కార్మిక వర్గాల్లో తీవ్రమైనటువంటి మనవేదన, రకరకాల విభేదాలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వము దృష్టిని సారించి కీలకమైనటువంటి ఆర్టీసీని ప్రభుత్వపరం చేసుకుని ఉద్యోగులకు, కార్మికులకు భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యత, అవసరము రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.